నమస్కారం అండి, వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక న్యూ హౌస్ తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి బోడుప్పల్లో ఉందండి. మనకి బోడుప్పల్ నియర్ టు బంగారు మైసమ్మ టెంపుల్ అండి. నా వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న కోరిక ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే మీరు చాలామంది స్కిప్ చేసి చూస్తున్నారు, అలా స్కిప్ చేయకండి. ఎండ్ వరకు టోటల్ వీడియో మొత్తం చూస్తేనే మీకు ఇల్లు డీటెయిల్స్ మొత్తం అర్థమవుతుంది. మీకు స్కిప్ చేసి చూస్తే మీకు అర్థం కాదండి. మీకు ప్లీజ్ అంటే అర్థం చేసుకోండి. బట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. ఇది వచ్చేసి మనకి బోడుప్పల్లో ఉందండి. మనకి నియర్ టు బంగారు మైసమ్మ టెంపుల్. మనకి ఇది వచ్చేసి మనకి నియర్ టు బంగారు మైసమ్మ టెంపుల్ అంటే 150 స్క్వేర్ యార్డ్స్ అండి. డైమెన్షన్ వచ్చేసి 27 ఇటు ఉంది, లోపలికి వచ్చేసి 50 అండి డైమెన్షన్ సైజ్. మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ అండి. ఇంటి ముందు రోడ్ వచ్చేసి ఇది 20 ఫీట్ రోడ్ అండి. రోడ్ ఇది వచ్చేసి 25 ఫీట్ రోడ్ అండి. మనకి సార్ రెండు 25 ఫీట్ రోడ్, అది 25, ఇది కూడా 25 ఫీట్ రోడ్ అండి. మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ అండి. మనకి G+1 మున్సిపల్ పర్మిషన్తో సహా ఉంది. మనకి చెరువు, FTPL, బఫర్ జోన్ అలాంటిది ఏం లేదు ఇక్కడ. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఫ్లాట్స్ ఉన్నాయి, ఓపెన్ ప్లాట్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ లొకేషన్ విధంగా చూస్తే కూడా చాలా మంచి లొకేషన్లో ఉన్నామండి. మనం వచ్చేసి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. న్యాచురల్ ఎయిర్, అది కాకుండా మంచి డీసెంట్ కాలనీ అండి. మనకు వచ్చేసి బోడుప్పల్లో ఉందండి, నియర్ టు బంగారు మైసమ్మ టెంపుల్ అండి. మనకు వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్, నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్, G+1 పర్మిషన్ కూడా ఉందండి. కింద వచ్చేసి ఒక 1 BHK ఇచ్చారు, 2 షటర్స్ కూడా ఇచ్చారండి. పైన వచ్చేసి 2 BHK విత్ ఫుల్లీ ఫర్నిష్డ్ అండి. పైన వచ్చేసి ఫుల్లీ ఫర్నిష్డ్ ఫర్నిచర్తో సహా ఉంది మనకి. అది కాకుండా ఇక్కడ 2 షటర్స్ కూడా ఇచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్లో 2 షటర్స్ ఉన్నాయి, ఒక 1 BHK అండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 షటర్స్ ప్రజెంట్ చూపిస్తాను చూడండి. ఇది 2 షటర్స్ అండి. మనకి ఇవి వచ్చేసి ఇక్కడ 2 షటర్స్ ఇచ్చాడు. ఇది ఒక షటర్, ఇది ఒక షటర్స్ మధ్యలో మనకు గోడ కూడా ఉంది. దీని సపరేట్గా వస్తుందండి. మనకి రైట్ ఆన్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు. లొకేషన్ విధంగా కూడా ఇచ్చారు, చాలా మంచి లొకేషన్ ఉందండి. ఇది మన కార్ పార్కింగ్ కూడా వస్తుంది, అది బైక్ పార్కింగ్ కూడా పెట్టుకోవచ్చు. ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఆల్రెడీ పెయింటింగ్ నడుస్తుందండి. ఒకటి పైన కూడా ఒకటే కోట్ పెయింటింగ్ అయిపోయింది. మనకు నచ్చితే కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి. మనం ఇది వచ్చేసి మన కార్ పార్కింగ్ ఏరియా అండి. పార్కింగ్ ఏరియా కూడా చూడండి ఎంత బాగుందో, చాలా మంచి విశాలంగా ఇచ్చారు పార్కింగ్ ఏరియా మొత్తం. ఇదంతా పార్కింగ్ ఏరియా అంటే కనిపించేంత పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియాలో కూడా మనకి PVC ఇచ్చారు, అది కూడా ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు. లైట్స్ కూడా చాలా బాగున్నాయి, మంచి డీసెంట్గా ఇచ్చారు. మనకు బోర్ కనెక్షన్ కూడా ఉంది, అది కాకుండా సంప్ కనెక్షన్ కూడా ఇచ్చారు, వాటర్ కనెక్షన్ కూడా ఉంది. మనకి మంచి వాటర్ అయితే 24 అవర్స్ మనకి బోర్ వాటర్ 24 అవర్స్ వస్తుందండి. ఇది మనకి గేట్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి. మనం ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇంట్లో మనకి మంచి నీట్గా ఉందండి, మంచి వాస్తు కట్టాడు. ఇల్లు వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ కాబట్టి ఇది వచ్చేసి ఇండియన్ టేక్వుడ్ డోర్ అండి. మనకి డోర్ కూడా ఇండియన్ టేక్వుడ్ డోర్. ఇప్పుడే పెయింట్ వేసారండి డోర్కి, అందుకే మనం ఇంకేం ముట్టుకోవట్లే. డోర్కి ఇప్పుడే పెయింట్ వేసారు వీళ్ళు. ఇదంతా ప్రజెంట్ వచ్చేసి హాల్లో ఉన్నామండి. మనం హాల్లో పెయింట్ నడుస్తుందండి, వర్క్ నడుస్తుంది. మనకి మీరు ఓకే అనుకుంటే రిజిస్ట్రేషన్ లోపల మనకి మొత్తం అన్ని A to Z కంప్లీట్ చేసి ప్లంబర్ వర్క్, ఎలక్ట్రీషియన్ వర్క్ అన్ని కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారండి. ఇలా వచ్చేసి మనకి చూడండి డీసెంట్, ఎంత మంచి నీట్ కలర్స్ ఉన్నాయి చూడండి, చాలా బాగుందండి. కలర్స్ కూడా చాలా మంచి నీట్ కలర్స్ ఉన్నాయి. ప్రజెంట్ మనం హాల్లో ఉన్నామండి, గ్రౌండ్ ఫ్లోర్లో హాల్ వర్క్లో ఉన్నాము. వర్క్ కూడా అంతా చాలా మంచి నీట్గా ఇచ్చారు. ఇదంతా హాల్ వర్క్ అంటే మనకి. నెక్స్ట్ ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి కిచెన్ అండి. కిచెన్కి పూజ గది కూడా సపరేట్ ఇచ్చారు. ఇక్కడ అంతా పూజ గది అండి, మనకి కనిపించే పూజ గది. ఇదంతా మనకి ఏమంటారు కిచెన్ అండి. కిచెన్ ప్లేస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. చూడండి ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉందండి. మనకి ప్లేస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. మనకి వర్క్ కూడా, మనకి షెల్ఫ్స్ కూడా చాలా బాగున్నాయి. మనకి వర్క్లో కూడా చాలా మంచి డీసెంట్ వర్క్ ఇచ్చారు, షెల్ఫ్స్ కూడా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీలో కాంప్రమైజ్ కావాలంటే బిల్డర్ వచ్చేసి చాలా మంచి నీట్గా కట్టాడు. ఏదైనా సర్వెంట్ వచ్చినా కూడా తను ఇక్కడ సైడ్ నుంచి వచ్చి వెళ్ళిపోయే ప్లేస్ కూడా ఉందండి. ఇక్కడ నుంచి రావచ్చు తనము, ఇట్లా వచ్చి తను ఇట్లా వెళ్ళిపోవచ్చు. మనకు రైట్ రౌండ్ సెట్ బ్యాక్ అని చెప్పాను, ఇదంతా సెట్ బ్యాక్ అంటే మనకి ఒక మనిషి ఈజీగా పట్టేంత ప్లేస్ కూడా వదిలేసారండి సెట్ బ్యాక్ను. దీనికి బెడ్రూమ్ వచ్చేసి అక్కడ ఆపోజిట్లో ఉందండి. కిచెన్కి ఆపోజిట్లోనే బెడ్రూమ్ కూడా ఇచ్చారు. ఇది బెడ్రూమ్ అంటే మనకి ఇదంతా బెడ్రూమ్ సైజు. ఇదంతా బెడ్రూమ్ అంటే మనకి కనిపించేంత బెడ్రూమ్. చూడండి బెడ్రూమ్ కూడా మంచిగా ఇచ్చారు. వర్క్ సైజ్ కూడా చాలా బాగుందండి. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. వాళ్ళు మంచి కన్స్ట్రక్షన్ ఇచ్చారండి. మనకు వచ్చేసి దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారండి వీళ్ళు. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ ఎక్కడ క్వాలిటీ మనకి వీళ్ళు కాంప్రమైజ్ కావాలని ఎంత మంచి కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చారండి. మనకి పైన లోరో ఫుడ్ ఉందండి. మనకి ఇక్కడ లోరో ఫుడ్ ఇచ్చారు. ప్లేస్ మనకి లోరో ఫుడ్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ మనకి ఇక్కడ విండోస్ కూడా చాలా బాగున్నాయి. బెడ్రూమ్ సైజ్ కూడా బాగుంది. ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ బాత్రూమ్ అంటే వెస్ట్రన్, ఇండియన్ అంటే ఇండియన్, లేదా వెస్ట్రన్ వస్తుందండి. ఈ బాత్రూమ్ వచ్చేసి వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మనం వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను.
ఇప్పుడు మనం ఫస్ట్లోకి వెళ్తున్నాం. స్టెప్స్ కూడా మనకి అనుకూలంగానే ఉన్నాయండి, అంత పెద్దగా సైజ్ కాకుండా నార్మల్ సైజ్లో ఉన్నాయి, ఈజీగా ఎక్కొచ్చు అండి మనం స్టెప్స్ కూడా. మా ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఇదంతా మనకి పార్కింగ్ మన ఏమంటారు సారీ వరండా అండి. వరండా కూడా చాలా బాగుంది. ఎదురుగా అదంతా ల్యాండ్ అండి, ఓపెన్ ల్యాండ్, మనకు చెరువు అలాంటివి కాదు, ఓపెన్ ల్యాండ్. బోడుపల్లి చెరువు అనేది చాలా తక్కువ అండి మనకి. బోడుపల్లి చెరువు అనేది చాలా తక్కువ, ఎవరి దగ్గర ఉంటుందండి అక్కడ. ఇదంతా మనకి ఏమంటారు ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ వరండా అండి ఇదంతా మనకి. ఈ వరండా వచ్చేసి అక్కడ మనకి కామన్ బాత్రూమ్ కూడా సైడ్ కొట్టించాడు. ఎవరన్నా చెప్పలేం బయటికి వెళ్ళేసి వచ్చినాక కూడా అనే వాళ్ళు ఇక్కడ వాష్ ఇక్కడ కాలు కడుక్కొని స్నానాలు చేసుకొని ఇక్కడ నుంచి ఇక చెప్పలేం గాంధీకి వెళ్తుంటారు కదా అక్కడక్కడ, దాని గురించి అని మనకి ఇక్కడ హుడ్ వర్క్ ఇచ్చారు. చెప్పులు పెట్టుకుని స్టాండ్ అండి మనకి, చెప్పులు పెట్టుకొని ఇక్కడ ప్లేస్ మళ్ళీ హుడ్ వర్క్ చేయించారు. దీన్ని కూడా చెప్పులు పెట్టుకొని ఇక్కడ చేయించారు. ఇప్పుడు ఫస్ట్ ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇక్కడ ఎదురుగా కూడా అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి మనకి, అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. ఇది మెయిన్ ఎంట్రన్స్లో మనకి, ఈ ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ ఎంట్రన్స్లోనే మనకి ఏమంటారు వర్క్ అండి ఇదంతా మనకి. చూడండి మెయిన్ ఎంట్రన్స్లో మనకి ఇండియన్ టేక్ డోర్, కూడా డోర్ ఇండియన్ టేక్ డోర్ వస్తుందండి మనకి. డోర్ కూడా చాలా బాగుంది. ఇంకా పాలిష్ వర్క్ చేయలేదు, చేస్తారండి మనకి, చేసినాక కంప్లీట్ అయిపోతుంది. ఈ మెయిన్ ఎంట్రన్స్లో మనకి ప్రజెంట్ హాల్లో ఉన్నామండి. హాల్ వచ్చేసి ఒకటే కోట్, వైట్ కోట్ ఒకటే ప్రైమర్ వేసారండి. మనకు ఓకే అనుకుంటే కలర్స్ ఏమైనా చేంజెస్ కావాలని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇది హాల్లో ఉన్నామండి. హాల్లో ఫాల్ సీలింగ్ వర్క్లో చూపిస్తున్నాను నేను ప్రజెంట్ వచ్చేసి. ఇదంతా మనకి హాల్ వర్క్. హాల్లో చూడండి ప్లేస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాడు అన్నట్టు వచ్చేసి. మంచి నీట్ కన్స్ట్రక్షన్ మెయింటైన్ చేస్తున్నాడు వీళ్ళు, ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ అండి. వర్క్ వచ్చేసి కూడా చాలా బాగుంది. మొత్తం వుడ్ వర్క్ చేపిస్తున్నారండి వీళ్ళు, వుడ్ వర్కే చేపిస్తున్నారు, వుడ్ వర్క్ చేపిస్తున్నారండి మనకి. ఇదంతా టీవీ షెల్ఫ్కి కింద కూడా సజ్జ కూడా వుడ్ వర్క్ చేపిస్తున్నారు. ఇక్కడ కూడా వుడ్ వర్క్ వస్తుందండి మనకి, ఇది కూడా వుడ్ వర్కేనండి. ఇక్కడ షెల్ఫ్ కూడా వుడ్ వర్క్ వస్తుంది. ఇది ఆర్చ్ అండి. ఈ హాల్లో నుంచి బెడ్రూమ్లోకి వెళ్ళే టైంలో ఇది ఆర్చ్ వచ్చింది ఇక్కడ. ఈ ఆర్చ్ ఆర్చ్ వెనక కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి మనకి. అంత డీసెంట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారండి. స్విచ్చెస్ కూడా చాలా మంచి స్విచ్చెస్ ఇచ్చాడు ఇక్కడ. స్విచ్చెస్ కూడా చాలా బాగున్నాయి. లైట్స్ కూడా చాలా మంచి నీట్ లైట్స్ ఉన్నాయి. అన్ని వుడ్ వర్క్ అండి. డైనింగ్ హాల్ అండి. ఈ ప్లేస్ వచ్చేసి డైనింగ్ హాల్ ప్లేస్ అండి ఇదంతా మనకి. డైనింగ్ హాల్లో కూడా మంచి వుడ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుందని మనకి. చూడండి వర్క్ ఎంతో మంచిగా ఇచ్చాడు కన్స్ట్రక్షన్ క్వాలిటీ. ఇక్కడ వచ్చి వాష్ బేసిన్ వస్తుందండి. ఈ ప్లేస్లో వాష్ బేసిన్ వస్తుంది. ఇదంతా డైనింగ్ హాల్. దీని డైనింగ్ హాల్ ఆపోజిట్లోనే మనకి ఓపెన్ కిచెన్ అండి ఇదంతా మనకి. ఓపెన్ కిచెన్ షెల్ఫ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది పూజ గది కూడా వుడ్ వర్క్ వస్తుందండి మనకి. ఇదంతా ఓపెన్ కిచెన్ అండి మనకి. ఓపెన్ కిచెన్లో కూడా వుడ్ వర్క్ ఇచ్చారండి. టోటల్లీ విండోస్కి మొత్తం షెల్ఫ్స్ అన్నిటికీ వుడ్ వర్క్ చేయించుకున్నారు. కబోర్డ్స్ చేయించారండి. కబోర్డ్స్ మొత్తం కబోర్డ్స్ ఉన్నాయండి మనకి. చూడండి కబోర్డ్స్ ఉన్నాయి అన్నిటికీ, మొత్తం కబోర్డ్స్ ఉన్నాయండి మనకి. గ్రానైట్ వర్క్ కూడా ఇచ్చారు. ఇది మీకు ఇప్పుడు ఒక హాల్ చూపించాను, డైనింగ్ హాల్ చూపించాను, ఓపెన్ కిచెన్ చూపించాను, పూజగా చూపించాను. నెక్స్ట్ వచ్చేసి 2 bedrooms వెళ్తున్నాము. 2 bedrooms చూపిస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్లో చూడండి ఎంత వర్క్ మంచిగానే ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాల్ సీలింగ్ వర్క్. నెక్స్ట్ విండో వుడ్ వర్క్ కూడా చూడండి. వుడ్ వర్క్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చూడండి. ఒకటే కోట్ పెయింటింగ్ అవుతుంది. పెయింటింగ్ స్టార్ట్ చేశారు, సింగిల్ కోట్ వేసారు లైట్గా. మీకు ఓకే అనుకుంటే చేంజ్ చేస్తారండి. ఓకే మనకి చేంజ్ కావాలనుకుంటే చేంజ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి టీవీ షెల్ఫ్, టీవీ కూడా స్టాండ్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి బాత్రూంలోకి వెళ్ళే దగ్గర చిన్న డ్రెస్సింగ్ రూమ్ లాగా వచ్చి బాత్రూమ్ కాదండి, చిన్న మామూలుగా ఏదైనా పెట్టుకొని ఫ్రిడ్జ్ లాగా అని ఇచ్చారు. ఇది వచ్చేసి డ్రెస్సింగ్ రూమ్ లాగా చేంజ్ చేసుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది బాత్రూమ్ అంటే మనకి, ఇది మనకి వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. ఇది వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. బాత్రూమ్ హైట్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. నెక్స్ట్ బెడ్రూమ్ సైజు కూడా చాలా పెద్దగా ఉన్నాయండి మనకి, మంచిగా సైజు. మాస్టర్ బెడ్రూమ్. నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నామండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూడండి ఎంత బాగుందో, మంచి నీట్ కన్స్ట్రక్షన్ అండి మనకి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మంచి వుడ్ వర్క్ కూడా ఇచ్చారు వీళ్ళు కూడా. ఇక్కడ ఒకటే కోట్ పెయింట్ అవుతుంది కాబట్టి మామూలుగా వేసారు ఒక కోట్ పెయింటింగ్. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుందంటే మనకి. దీనిలో లోరో ఫుడ్ ఇచ్చారు ఇక్కడ వీళ్ళు, లోరో ఫుడ్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఇంకొక బాత్రూమ్ అండి. ఈ బాత్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది మనకి,
సైజ్ చాలా పెద్ద సైజ్ ఇచ్చారంటే మనకి. ఇది వెస్టర్న్ అంటే వెస్టర్న్ వస్తుంది, ఇండియన్ అంటే ఇండియన్ చూసుకోవచ్చు. దీంట్లో కూడా మనం ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ సైజ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కాబట్టి చిన్నగా ఉంటుంది సైజు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కాబట్టి చిన్న సైజ్ ఉంటుందండి మనకి. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇప్పుడు మనం టెరెస్ పైకి వెళ్దాం, టెరెస్ పైన వ్యూ ఇద్దాం, ఎలా ఉందో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. ఇప్పుడు టెరెస్ పైకి వెళ్దామండి. ఇదంతా టెరెస్ పైకి వచ్చామండి. టెరెస్ పైన వ్యూ అండి, ఎంత టెరెస్ పైన వ్యూ అండి మీకు కనిపించేంత చూడండి. ఇది వచ్చేసి మనకి బోడుప్పల్లో ఉందండి, మనకి నియర్ టు బంగారు మైసమ్మ టెంపుల్. 150 స్క్వేర్ యార్డ్స్ అండి. డైమెన్షన్ వచ్చేసి 27x50 డైమెన్షన్ సైజ్. నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్, G+1. కింద ఒక 1 BHK ప్లస్ 2 షటర్స్. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK విత్ ఫుల్లీ వుడ్ వర్క్ అండి. మనకి ప్రైస్ వచ్చేసి 1,55,00,000 చెప్తున్నాడు. స్లైట్లీ నెగోషియబుల్ అండి. డిస్క్రిప్షన్ నంబర్ ఇస్తే నాకు కాల్ చేయండి, డౌట్స్ ఉంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.